హానెస్ట్‌గా కామెంట్ చేయండి. మీరే బిగ్ బాస్‌లో ఉంటే, మీరే గనక బిగ్ బాస్ కంటెస్టెంట్ అయితే, రాధా మనోహర్ దాస్‌ని హౌస్‌లోకి రానివ్వాలి, రానివ్వకూడదు. తీసుకోవాలి, తీసుకోకూడదు. ఒక కంటెస్టెంట్‌గా, మీ తోటి కంటెస్టెంట్‌గా రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు ఉంటే కరెక్టా? ఉండకపోతే కరెక్టా? అనేది కామెంట్ చేయండి. బిగ్ బాస్ హౌస్‌లోకి రాధా మనోహర్ దాస్ రావడానికి గల కారణాలేంటి? వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్‌గా చెప్పుకుందాం. రాధా మనోహర్ దాస్ ఈయన చాలా 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 ఫేమస్ అయిన ఒక హిందుత్వవాది. ప్రతి ప్రతి మతంలో కూడా నా మతమే గొప్పది, నా మతాన్ని మించింది లేదు అనేటువంటి ఒక ఎక్స్ట్రీమిస్టులు ఉంటారు. అంటే అతివాదులు అనమాట. ఎక్స్ట్రీమిస్టులు అంటే ఒకటి పట్టుకుంటే ఇంకా దాని గురించి తెల్లారిన దగ్గర నుంచి దాన్ని మించింది లేదు అని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. జాకిర్ నాయక్ అని ఒకడు ఉంటాడు. మన ఇతను ఇస్లాం దానికి సంబంధించి ఇక తెల్లవార్లు ప్రీచింగ్ ముస్లిం మతం ఖురాన్ని మించింది లేదని భజన చేస్తూ ఉంటాడు. ఈ రాధా మనోహర్ దాస్ ఆ కోవకు చెందినాడే, హిందుత్వవాది. ఇక అతను ఇక క్రిస్టియానిటీ పాస్టర్లు చెప్పగల, మొన్న పగడాల ప్రవీణ్ చనిపోయాడు. ఇట్లాంటి వాళ్ళు పాస్టర్లు ఉంటారు చాలామంది. నిజానికి మతంలో ఒక 60-70% మంది నిజంగా మతాన్ని ప్రమోట్ చేస్తూ జీసస్ పట్ల, రాముడి పట్ల, అల్లా పట్ల ఒక అచంచలమైనటువంటి ప్రేమతో ఉండే మత పెద్దలు ఉంటే, మిగతా ఈ 30-40 మంది స్క్రాప్ బ్యాచ్ అనమాట. వీళ్ళందరూ కూడా మీకు మతం పేరు మీద ఫేమ్ తెచ్చుకోవడమో, డబ్బులు తెచ్చుకోవడమో, ఈగోని సాటిస్ఫై చేసుకోవడం, ఈ 3 కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. అలాంటి ఒక వ్యక్తి రాధా మనోహర్ దాస్ నా దృష్టిలో. అయితే ఇతన్ని హౌస్లోకి తీసుకురావాలని బిగ్ బాస్ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఇతను వస్తే కావలసినంత కాంట్రవర్సీ వస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఆల్రెడీ వేరే మతాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. వేరే మతాల వాళ్ళని, ఎస్పెషల్లీ క్రిస్టియానిటీ మతాల వాళ్ళని ఇతను గొర్రెబిడ్డలను పిలుస్తాడు, చాలా ఓపెన్గా ఎడారి మతాలను పిలుస్తాడు. దేన్ని, ఇస్లాంని కానీ క్రిస్టియానిటీని కానీ. ఇతన్ని హౌస్లోకి తీసుకురావాలి అనే ఒక ప్రపోజల్ అయితే తెర మీదకి వచ్చిందని, ఇతన్ని కనుక హౌస్లోకి తీసుకుంటే ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలి ఏంటి, మరి ఏజ్లో కాస్త పెద్ద ఆయన కాబట్టి ఆయనకంటూ దైవ కార్యాలు, ఏ మతానికి సంబంధించిన దైవ కార్యాలు ఉంటాయి. సో అతను ఆ దైవ కార్యాలు లోపలికి వచ్చిన తర్వాత పూజలని, పునస్కారాలని చేసుకోవడం కుదురుతుందా లేదా? నిజానికి హిందీ బిగ్ బాస్లు ఇట్లాంటి కొన్ని నార్త్ సైడ్ బిగ్ బాస్ చూస్తే మీరు ఇలాంటి స్వామీజీలను తీసుకురావడం అనేది పరిపాటిగా మారింది. వాళ్ళు కూడా అక్కడ ఏవో రీజన్స్ వల్ల ఫేమస్ అవడం, వాళ్ళని తీసుకురావడం, ఇమాములను తీసుకురావడం, ఇస్లాం సంబంధించిన ఇమాములు, పాస్టర్లను కూడా తీసుకొచ్చారు హిందీ బిగ్ బాస్లో. అట్లా ఇక్కడ ఒక ట్రెండ్ని స్టార్ట్ చేసే ఆలోచనలో తెలుగు బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఉన్నట్టు అట్లా తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే, అతను చెప్పాలనుకున్న విషయాలు ప్రపంచానికి తెలుస్తాయి. అతను ఏదన్నా తప్పు మాట్లాడుతుంటే ప్రపంచం అతన్ని ఖండించి అతన్ని ఓట్ల పరంగా వెనక్కి పంపించేసే కార్యక్రమం జరుగుతుంది. అతను ఏదన్నా తప్పుగా బిహేవ్ చేసినా నాగార్జున చాలా క్లియర్ కట్గా వీకెండ్స్లో ఆయన్ని ఎదుర్కోవడం, ఆయన గురించి క్లారిటీ ఇవ్వడం, ఇవన్నీ చేయడానికి ఎక్కువ ఆస్కారాలు, అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఆయన రంగంలోకి దించాలి, ఈ బిగ్ బాస్ హౌస్లోకి ఆయన తీసుకోవాలి అనే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ హౌస్లో మోస్ట్ రచ్చ అయితే నడుస్తుంది. సంజన గర్లాని ద్వారా హౌస్ అంతా కూడా ఎంతో కొంత టీఆర్పీని పొందుతుంది. ఇట్లాంటి వ్యక్తి కూడా ఎదురైతే సంజన గర్లానికి ఇక హౌస్ మొత్తం క్లెన్లీనెస్ అనండి, ఇంకోటనండి ఆ లెవెల్లో ఇక పీక్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే మనకు బాగా అనిపిస్తుంది. ఇప్పుడు గంగవ్వ ఉందనుకోండి, గంగవ్వ లాంటి వాళ్ళు వస్తే హౌస్కి ఒక రకమైన టీఆర్పీ కానీ, ఒక రకమైన ఫీలింగ్ కానీ వస్తుంది. ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇంకొక రకమైనటువంటి ఫీలింగ్ వస్తుంది. సో హౌస్లో ఆల్రెడీ కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. సో ఇలా ముస్లిమ్స్ కూడా ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళు ఉన్న తరుణంలో రాధా మనోహర్ దాస్ ఎంట్రీ ఇస్తే వాళ్ళతో అతను సయోధ్యగా మెలుక్కుంటాడా, ఎట్లా మసలుకుంటాడు, వాళ్ళ రిలీజియస్ భావాలు చూస్తే ఏమైనా కామెంట్ చేస్తాడు, తద్వారా బిగ్ బాస్ షోకి మళ్ళీ ఏమి డ్యామేజ్ అవ్వకూడదు కదా. కాంట్రవర్సీ వల్ల వచ్చే, టీఆర్పీ వల్ల వచ్చే యాడ్ల కోసం వీళ్ళు ఏం చేసిన అట్లా తెర పట్టుకొచ్చిన తర్వాత ఇతనే తేడాగా బిహేవ్ చేసే, ఎవరితో తేడాగా మాట్లాడు, ఏదన్నా కాంట్రవర్సీ క్రియేట్ పైగా 24/7 ఉంటుంది కదా. సో దొరికిపోయారు అనుకోండి, మొత్తాన్ని బిగ్ బాస్ షోనే తీసి అవతల పడేమంది అనుకోండి ప్రభుత్వమో, లేకపోతే కోర్టులు ఒక్కసారి సీరియస్ అవుతాయి ఇట్లాంటి షోల మీద. ఎందుకంటే సమాజంలో ఏ రకమైన అలజడులు సృష్టించకూడదు, ఇట్లాంటి షోలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి తప్ప. సో ఇట్లా ఏదన్నా అతను చేశాడు అనుకోండి, రచ్చ అవుద్ది బిగ్ బాస్ షోకి. అందువల్ల ఆ ఒక్క పాయింట్లో ఆలోచిస్తున్నారని, లేదంటే ఈ పాటికి తన హౌస్లోకి తీసుకొచ్చేవారని, ఒక వైల్డ్ కార్డ్గా రాధా మనోహర్ దాస్ని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. సో మీకు మీ అభిప్రాయం ప్రకారం దీంట్లో ఏంటి? అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.